మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. అందరికీ వందనాలు. ప్రాతకాలం మన్నా శీర్షికన అందరికీ స్వాగతం పలుకుతున్నాము. అందరికీ ప్రాతకాలం మన్నా సమూహంలోకి ఆహ్వానిస్తున్నాం. మొదటిగా ప్రారంభ ప్రార్థన చేయవలసింది కదా. బ్లెస్సీ గారిని హైదరాబాద్. బ్లెస్సీ. ప్రైజ్ అందరికి. మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల దేవా యేసయ్య, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య, గత రాత్రి అంతే మొదలుకొని నాయన ఇంతవరకు నాయన ప్రభువా నీ యొక్క సజీవ రెక్కలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి నాయన ప్రభువా, మాకు మరొక రోజుని ఇచ్చి ప్రభువా యేసయ్య తండ్రి ప్రభువా, ఈ రోజంతా మీ యొక్క రెక్కల క్రింద కాచి కాపాడతారని నేను వేడుకుంటున్నాను దేవా. ప్రభువా యేసయ్య, ఈ దినం నా ప్రభువా యేసయ్య ఇక్కడ ఉన్నామంటే ప్రభువా కేవలం నీ కృప, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యం మాత్రమే దేవా యేసయ్య. ఈ దినాన్ని ఎరగక ఎంతో మంది ఉన్నారు దేవా నాయన. కానీ నాయన యేసయ్య, ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా నాయన. ఈ సమయంలో దేవా ప్రభువా తండ్రి, నీ వద్దకు వస్తుండగా మా తోడే ఉండండి ప్రభువా నాయన. నీ యొక్క దైవ సేవకుడు ప్రభువా యేసయ్య నీ యొక్క వాక్యాన్ని ప్రభువా మాకు బోధిస్తుండగా నాయన ప్రభువా, ఆ వాక్యం తండ్రి ప్రభువా మేము విని గ్రహించి నాయన మా జీవితంలో ఫలింపజేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని నాయన మాకు దయచేయండి ప్రభువా నాయన. ప్రారంభం నుండి నాయన ముగింపు వరకు నాయన మీ యొక్క కాపుదల కంచె మా పట్ల ఉంచుతారని వేడుకుంటున్నాయన. మరి తండ్రి ప్రభువా, నీతో మేము తండ్రి ప్రభువా మా రోజుని ప్రారంభించే వారిలాగా మమ్మల్ని ఉంచుతారని వేడుకుంటూ తండ్రి ప్రభువా, మీరే మా తోడై ఉంటారని వేడుకుంటూ తండ్రి నీ నామాన్ని గణపరిచిన ఆయన ప్రభువా, నీ కొరికే జీవించే జీవితాన్ని మాకు దయచేస్తారని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెట్టుకుంటున్నాయన ప్రభువా. ఈ చిన్న కొద్ది ప్రార్థన తండ్రి యేసయ్య పరిశుద్ధ నామంను అడిగి పొందుకొని వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమెన్. పాట పాడవలసిందిగా నాగరత్నం గారు హైదరాబాద్ ఆహ్వానిస్తున్నామండి. నాగరత్నం గారు ఉన్నారా? బ్రదర్, పాట పాడండి. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షరం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షరం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైనా నేనేలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైనా నేనేలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం
తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చాలా చక్కగా ఏకీభవించి పాడారు, మీకు వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న మౌంట్ సీనాయ్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు నిరంతరము దేవుని సేవ చేత పట్టబడి అలుపెరగక ఎక్కడికంటే అక్కడికి ప్రయత్నించు వాక్యాన్ని వెతుచున్న సేవకులు విజయ్ కుమారయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. మన దేవుని వాక్యాన్ని పంచవలసిందిగా మనవి. ప్రియ సర్వశక్తుని యొక్క దేవదేవుని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభను తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరొక దినం మన జీవితాల్లో దేవుడు మేలుకొలుపును అనుగ్రహించి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా దేవుని సన్నిధికి చేరుకొని
పాటలతోనూ ప్రారంభ ప్రార్థనతోనూ మరి ఈ రకంగా స్తుతించడం చాలా మనందరి జీవితాల శుభ పరిణామం. ఇక వాక్యానికి వెళ్దాము. దయతో ఈ దినమున 6వ దినము నూతన సంవత్సరము గురించి, నూతన సంవత్సరంలో దేవుడు ఏ రకంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము ధ్యానం చేద్దాము. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే రక్షణలో రాకముందు కావచ్చు, లేదా 2024 సంవత్సరము చివరి దినమైన డిసెంబర్ 30వ తారీఖు వరకు కావచ్చును, లేక నిన్నటి వరకు కావచ్చును. ఈ జీవితం ఏదైతే మనం జీవించామో అంధకారమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, సమాజం దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ ఏకమైనటువంటి పాపములు ఏవైతే మనం చేశామో ఆ ప్రవర్తన విషయంలోనైతే, అనగా పాత ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనది ఉన్నది, దురాశ కూడా ఉంది. దురాశ అనేది హద్దు లేనటువంటిది. దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని దినదినము మనము నవీన పరచబడుతూ ఉండాలి. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ప్రాచీన స్వభావంలో పాపం ఉన్నది. ప్రాచీన స్వభావంలో దేవునికి ఇష్టము కాని ప్రక్రియలు, దురాశలు ఉన్నాయి, మోసం ఉన్నది. వాటన్నిటిని కూడా మనం విడవాలంటున్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మన యొక్క ఆలోచన, మన చిత్తము ఏదైతే ఉందో పాతవి విడిచి కొత్తవిగా మార్చబడాలి. దానిలో ఏమి కనబడాలి? పాత దాంట్లో అయితేనో మోసం ఉంది, దురాశ ఉంది, చెడిపోయిన జీవితం ఉంది. కానీ 24వ వచనం మనం చూసినట్టయితే నీతియు యథార్థమైన భక్తి గల వారై, నీతి ఉండాలి. దీనిలో నీతి ఉండాలి, యథార్థమైన భక్తి కావాలి. పైకి కనబడే భక్తి కాదు, కానీ అంతరంగంలో నుంచి ఏమాత్రము కళంకమైన డాగైనా లేకుండా ఉన్నటువంటిది కావాలి. అయితే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం ధరించుకోండి. దేవుని పోలికగా సృజించబడ్డా మనమందరం కూడా ఆయన పోలికలో మనం ఉన్నాము. పోలిక అంటే ఇన్నర్ పార్ట్, అంతరంగంలో దేవుని యొక్క పోలిక. స్వరూపం బాహ్యమైనటువంటి స్వరూపం. ఆది కాండంలో మనం చూస్తాము, దేవుడు తన స్వరూపము తన పోలికను నరులు చేదుము రండి అని అంటాడు. స్వరూపం అయితే కనబడుతుంది, పైకైతే మనం కాళ్ళు చేతులు దేవుని యొక్క లెక్కనే కనబడుతున్నాం. కానీ పోలికలో మట్టికి మార్పు కనబడుతుంది. పోలిక దేవుని లాంటి పోలికలు ఉండాలి మనకి. ఏమై ఉండాలి? నీతి అనే పోలిక మనకి ఉండాలి. యథార్థమైన భక్తి అనేది మనకి ఉండాలి. ఆ పోలికలో ఉండవలసినటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో, నీతి, యథార్థమైన భక్తిని మనం మర్చిపోయాము. బట్టి స్వరూపాన్ని మాత్రమే కలిగి ఉన్నాము. అంటే బాహ్యంగా మాత్రమే భక్తిగా కనబడుతున్నాము, కానీ అంతరంగంలో ఏది ఉండాలో దాన్ని మర్చిపోయాము, దాన్ని విడిచివేశాము. అయితే దేవుడు అంటున్నాడంటే, నీతియు యథార్థమైన భక్తి గలవారై
దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం ధరించుకోవడం. నవీన స్వభావం, మనమందరం కూడా క్రొత్త స్వభావం రావాలి మనలోనికి. పాత స్వభావం ఉన్న పాపమును విడిచి, ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించుకోవాలంటున్నాడు. ఇదిగో 2024 సంవత్సరం మన జీవితంలో అంధకారమైన చీకటి ఏదైనా ఉన్నట్టయితే ఆ చీకటి కోణాన్ని విడిచి ఇదిగో తేజోమయుడైనటువంటి క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మనకు కలిగినటువంటి సమస్తమైన మాలిన్యాన్ని కడిగి వేసుకొని నీవు నేను మందరము కూడా ఆయన పోలికలో జీవించాలి. స్వరూపములో కాదు, పోలికలో జీవించాలని ప్రభు స్వభావం ధరించుకుందాం. నవీనమైన కొత్త స్వభావం రావాలి. అంటే క్రీస్తు ఏదైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని పొందుకోవాలి. పాతది విడిచివేయాలి, క్రొత్త స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇదిగో పాతవి గతించను, క్రొత్త వాయను. పాత జీవితం ఏది కూడా మళ్ళా ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకుని రాకూడదు. మళ్ళా కొత్త జీవితాన్ని మాత్రమే కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 25వ వచనం చదువుకున్నాను చూడండి. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. క్రీస్తు పోలికలోనికి వచ్చిన మనము, నవీన స్వభావం ధరించిన మనము, అనగా పాత విడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించిన మనము, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. ఈ అబద్ధము గురించి బైబిల్ అనేక పర్యాలు చూపించాడు. మన విశ్వాసులతో ఒకరితో ఒకరు కలిసినప్పుడు సహజంగా ఇద్దరి మధ్య సంభాషణలో 1 గంట మాట్లాడితే కనీసం తక్కువలో తక్కువ ఒక అబద్ధం అని ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, అబద్ధమాడటం అని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యాన్నే మాట్లాడాలి. ఎందుకంటే నీ యొక్క పోలిక కాదు, నీ స్వరూపం ఏం చెప్పండి. దేవుని యొక్క పోలిక ఏంటి? సత్యమే ఆయనది. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో నీతి ఉన్నది. నీవు నేనందరం కూడా పోలికగా ఉన్న మన జీవితం లోపల ఒక సహోదరుడితో ఒక సహోదరుడు, ఒక సహోదరితో మరొక సహోదరి సంభాషణ గినక జరిగినట్లయితే అక్కడ ఏమాత్రం అబద్ధం అనేది లేకుండా యథార్థంగా మాట్లాడాలి. కానీ మన క్రైస్తవుల యొక్క జీవితాల్లో అబద్ధం అనేది మనకి ఒక మామూలుగా, అనగా జేబు రుమాల అనగా కర్చీఫ్ ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ మల్లమైతే తీసేసి తెల్ల తీసుకొని తుడుచుకుంటాం, అంత తేలిక మనకి. లేకపోతే బట్టల మైల అంటిదే దాన్ని దులుపుకున్నంత తేలిగ్గా మనం అబద్ధాలు ఆడతాం. కానీ ప్రభువు కోరుకున్నది ఏంటంటే ఆయన పోలికలో పుట్టిన నీవు, ఆయన పోలికలో సత్యం ఉన్నది, ఆయన పోలికలో పాపము లేదు, దురాశ లేదు, ఆయన పోలికలో నీతి ఉన్నది. కానీ మనలో నీతి లేదు, సత్యము లేదు. అందుకని అంటున్నాడు, మళ్ళీ కొంచెం వివరణ ఇస్తూ ఉన్నాడు కిందికి వచ్చేసరికల్లా, మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి, మీరు మాట్లాడుకునేటప్పుడు యథార్థాన్ని మాట్లాడండి అని అంటున్నాడు. 26వ వచనం చూద్దాం చూడండి. కోపపడి కానీ పాపము చేయకుడి. కోపపడాలటండి. చాలా మంది అంటారు, మీరు దేవుని సేవకులు, మీకు కోపం రాకూడదు కదా, మీరు విశ్వాసులు కదా, మీరు కోపపడకూడదు కదా అని అంటారు. కోపపడకపోతే కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అందుకని దేవుడు అంటున్నాడంటే కోపపడు కానీ పాపము చేయకుడి. కోపడవచ్చు, వారిని శపించకూడదు. కోపడాలి, ద్వేషము లోపల పెట్టుకోకూడదు. కోపం ఎలాంటిదంటే తప్పును చూసినప్పుడు, తప్పు చేసినప్పుడు తప్పును తప్పనకపోతే అది కూడా పాపమే. అందుకని దేవుడు అంటున్నాడంటే మీరెవరైనా కానీ కోపపడవచ్చు. ఒకరితో ఒకరు ఎవరైనా తప్పుడు ప్రవర్తనలో జీవించినప్పుడు వారిని మీరు కోపపడాలి. కోపపడకపోతే వాళ్ళ తప్పింటి వాళ్ళకి అర్థం కాదు. అయితే కోపపడి కానీ
పాపము చేయబాకండి, అంటే ద్వేషము లోపల పెట్టుకోబాకండి. లేకపోతే ఆ కోపము క్రోధంగా మార్చబాకండి. ఆ క్రోధము నరహత్యకు దారి తీయకుండా చూడండి. అందుకనే పాపం చేయబాకంటున్నాడు. కోప్పడు వెంటనే మళ్ళా పాపంగా దాన్ని ముందుకు పోవడానికి వీలేదు. ఏదైతే తప్పు చేశారో తప్పు గురించి విమర్శించాలి, సరిచేయాలి, విడిచిపెట్టేసాలి. మళ్ళా మామూలుగా మళ్ళీ అయిపోవాలి. మళ్ళీ ఒకళ్ళకి కదా అంతరంగంలో ఉంటే అది పాపం అయిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, కోప్పడి గాని పాపము చేయకుడి. సూర్యాస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ పొరపాటున కోపమే గినక మీరు పడ్డారు ఎవరి మీదన్నా, అది సూర్యుడు అస్తమించక ముందే ముగించాలి. దాన్ని ఇక కొనసాగి రాత్రిపూట మంచం మీద పడుకొని వీళ్ళని ఏ రకం చేయాలి, ఆ రకం చేయాలి, ఈ రకం చేయాలి, ఈ ఆలోచన అవసరం లేదు. సూర్యాస్తమం కాకముందే ఎవరు మనం కోపగించామో ఆ కోపగించిన వారితో మరలా మనం సైక్యంగా మాట్లాడాలి. ఆ కోపం ఏది కూడా మనలోనికి ఉండడానికి వీల్లేదు. దేవుడు అంటున్న కోప్పడి పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. పొద్దుగోక ముందు అయిపోవాలా ఆ కోపముగా. ఆ కాసేపటికే ఉండాలి, ఆ క్షణపాటు మాత్రమే ఉండాలి. అది గంటల తరబడి నీ అంతరంగంలో ఉంటే అది నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, నీ మనసుని చెడగొడుతుంది. అతని యొక్క ఆ కోపంతో క్రోధంగా మార్చబడుతుంది. అందుకనే సూర్యాస్తమించే వరకల్లా అయిపోవాలి, అది అయిపోవాలి. ఏది కూడా మన మనసులో ఉంచుకోకూడదు. ఇది క్రైస్తవుని యొక్క జీవిత విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమైతే కోపపడతామో ఆ కోపాన్ని అట్లే మనసులో దాచుకుంటాము. కోపపడాలి, దాన్ని మర్చిపోవాలి. అది ప్రొద్దుగోకిన ముందే ఇక మరలా ఉండటానికి వీల్లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రకమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 27వ వచనం చూద్దాం, చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. సాతానుకి స్థలం ఇవ్వబాక. కొంచెం స్థలం ఇచ్చినా కానీ కాక అదేం చేస్తుందంటే ఇక మన పూర్తిగా స్వాధీనపరచుకుంటుంది. కాబట్టి మనం ఎవరేమో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. దొంగిలి వాడికి మీద దొంగిలిక, అక్కరగల వారికి పంచిపెట్టుకు వీలుకల నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడదు. దొంగతనము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, కోపమును పగ్గా ద్వేషముగా మార్చుకోకూడదు. అది సూర్యాస్తమయ్యేసరికల్లా ముగించాలి. ఎవరము కూడా దొంగతనము చేసే వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇక మీద దొంగతనము చేయక, అక్కర గల వారికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయు కష్టపడాలి. పాత విధానం విడిచిపెట్టాలి. పాత నవీన ప్రాచీన స్వభావం విడిచివేయాలి. ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావంలో రావాలంటే ఈ పాతవన్నీ విడిచిపెడుతుండాలి. దాంట్లో అబద్ధం అంటాం అనేది ఒకటి, రెండవది కోపం అనేది రెండవది, మూడవది దొంగతనం అనేది. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాలు. వాటన్నిటి కూడా విడిచిపెట్టమంటున్నాడు. అయితే నువ్వేం చేసుకోవాలి? కష్టపడి చేతులతో కష్టపడి పని చేయాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ వారి దేవుడు అప్పగించిన పనిని నమ్మకత్వంగా కష్టపడుతూ పని చేయాలి. చాలా మంది ఒళ్ళు దాచుకుంటారు, అంటే ఏమాత్రం కష్టపడకూడదు. తినటానికైతేనో ముందుంటారు, పని చెప్పిననుకోండి వెనుకుంటారు. పనికి వెనక, తిండికి ముందు. అలాంటి వారంగా ఉండకూడదు. మన చేతులతో మనం కష్టపడాలి, మనం పని చేయాలి, చెమటోడ్చాలి, ఆ సంపాదించింది మనం తినాలి, వీలైతే దాన ధర్మాలు చేయాలి. ఇది నవీన స్వభావం యొక్క అలవాటు. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఇక్కడ కూడా మనం చూస్తాం, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో ఒకరికి మధ్య క్షేమకరమైన రీతిగా అనుకూల వచ్చాలే మాట్లాడుకోవాలి ఒకరికొకరు. కానీ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా దుర్భాష, దుర్భాష, చెడు భాష, సహజంగా ఆరేం తిట్టుకోవటము, లేకపోతే ఇంకేదైనా పదాలు ఉంటాయి నోటికి వచ్చే బూతులు చాలా మందికి. అలాంటి దుర్భాష ఏదైనా మీ నోట రానియకూడదు, మీ నోటితో కూడా పలకకూడదు ఆ మాటలు. క్రైస్తవులు అయిన తర్వాత పాత జీవితంలో నోటుకుంటా రకరకాలైన బూతులను మాట్లాడేవాడివి కావచ్చు, బూతు పంచాంగంలో ప్రావీణ్యుడు కావచ్చును. కానీ ఇప్పుడు అంటున్నాడు, నీ నోట కూడా రాకూడదండి. ఎవరితో నువ్వు గొడవపడ్డ మాటను సందర్భంగా మాట్లాడాలి, కానీ వారి చెడు మాటలు వారిని అనకూడదు. ఎందుకంటే దేవుని యొక్క పోలికలో పుట్టాము కాబట్టి. ఇవన్నీ దైవ లక్షణాలు. ఇవన్నీ కూడా సత్యం మాట్లాడడం, కోప్పడి మర్చిపోవడం, తర్వాత అపవాదికి చోటు ఇవ్వకపోవడం, దొంగతనం చేయకుండా ఉండడం, చేతులతో కష్టపడి మనం భోజనం చేయటం, వీలైతే దాన ధర్మాలు చేయటం, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు దుర్భాషలు లేకుండా సద్భాష మాట్లాడే వారముగా దేవుని యొక్క పోలికలో పుట్టిన స్వభావాన్ని, దైవ స్వరూపాన్ని కలిగిన వారముగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్టయితే 30వ వచనం చూసినట్టయితే, సమస్తమైన ద్వేషము, 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనమందరం ముద్రించబడ్డాము. వీఆర్ సీల్డ్. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడదు. లోక అంతరంగంలో దేవుని ఆత్మ దుఃఖపడకూడదు. ఇవేది చేసినా ప్రాచీన స్వభావం నీలో ఉన్నా, అబద్ధమాడే స్వభావం నీలో ఉన్నా, కోపపడి దాచుకునే కోపాన్ని పగగా మార్చుకునే స్వభావం నీలో ఉన్నా, లేక దొంగతనం చేసే అలవాటు నీలో ఉన్నా, పని చేయనటువంటి ఓపిక లేని జీవితం నీలో ఉన్నా, లేకపోతే మధ్యలో ఏదైనా ఒకరితో ఒకరు దుర్భాషలాడే స్వభావం నీలో ఉన్నా, ఎన్నిటినీ చూస్తూ పరిశుద్ధాత్మ బాధపడతాడట. నీ అంతరంగంలో మన అంతరంగాల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడట. ఆయన దుఃఖపరచకూడదట. విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు, అనగా రెండవ రాకడ వరకు మనం ముద్రించబడ్డాం. ఇక మనకు ఒక పరిధి పెట్టి దేవుడు ఈ పరిధి దాటకూడదని మనకు ఒక గీత గీశాడు. ఆ గీతను మనం దాటితే దేవుని యొక్క ఆత్మకు సంతోషానికి బదులు దుఃఖం మిగిలిపోతుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు దుఃఖము కలగకు నిమిత్తము మనమందరం కూడా మన భాషని మార్చుకోవాలి. ఒకరితో ఒకరు దుర్భాషలు మాట్లాడకూడదు. ఒకరికొరకొకరు వేదనకరమైన మాటలు మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దుఃఖపరచబడుతుంది. 31వ వచనం చూద్దాం, చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. లిస్ట్ కూడా పెట్టాడు అక్కడ. ఆయన పోలిక కలిగిన మనము ఏ రకంగా జీవించాలో ఆయన లిస్టు పెట్టాడు. పైన లిస్టు చదివాము 4 మాటలు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకో లిస్టు పెట్టాడు. సమస్తమైన ద్వేషం అంటే ఎవరిని కూడా ఏ రూపంగా, కులమని కానీ, మతమని కానీ, ప్రాంతం అని కానీ, భాష అని కానీ, చదువుతని, చదువు రాదని, లేకపోతే భక్తిపరుడు కాదని, ఇలా రకరకాలైనటువంటి సమస్తమైనటువంటి ద్వేషం అంటే ఇద్దరి మధ్య కలిగిన భేదప్రాయాలు ద్వేషం అంటారు. అలాంటి ఏవి కూడా సకలమైన ద్వేషము, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. రెండవదిగా కోపం రాకూడదు ఎవరి మీద. కోపం వచ్చినా కనుక సూర్యుడు అస్తమించే వరకే ఆ కోపం ఉండాలి. ఆ లోపల కాంప్రమైజ్ కావాలి. ఒకరికొకరు సారీ బ్రదర్ అని చెప్పుకొని విడిచిపెట్టాలి.
క్రోధము ఇది మహాప్రమాదకరమైనటువంటిది. కోపం అనేది క్రోధానికి వెళితే అక్కడ ఏముంటుందంటే అల్లరి ఉంటుంది, దూషణ ఉంటుంది, రక్తపాతం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా క్రోధంగా ఉండకూడదు. అల్లరి, ఒకరినొకరు తిట్టుకోవడము, దూషణ, ఒకరినొకరు తిట్టుకోవడము, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఎలాంటి సకలమైన దుష్టత్వం అన్నిటినీ, దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్కటి కూడా సమస్తాన్ని విసర్జించమంటున్నాడు. ఇక వాటిని ఏది కూడా కొనసాగించకూడదు. కాబట్టి విసర్జించే గుణం కలిగి ఉండాలి. తర్వాత 32వ వచనంలో చూసినట్టయితే, ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. మనలో ఏముండాలి? దయ రావాలి మనలోనికి, కరుణ రావాలి మనలోనికి. దేవుడు మనకు క్షమించాడు కాబట్టి మనము కూడా ఇతరులు క్షమించాలి. యేసయ్య మనకు క్షమించకపోతే మనమంతా కూడా నరక పాత్రులమే. అందుకని దేవుడు అంటున్నాడు, మనమందరం కరుణాహృదయులై దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు క్షమించిన రీతిగా మనం ఇతరులను క్షమించాలంటున్నాడు. ఏది కూడా దాచుకోకూడదు. అనగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించుకొని ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా దినదినము మార్పు చెందిన వారమై ఈ ప్రాతకాల మన ద్వారా మనందరూ ఆత్మీయ మేలులు పొందుకోవాలి. పాతకాలంలో చేసింది ఏంటి, ఈ నూతన దినంలో మనం చేయవలసింది ఏంటి? పాత విడిచి కొత్త జీవితాన్ని ఆరంభించడమే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం, కొత్త సంవత్సరంలో ఆనందించడం. క్యాలెండర్ మారినట్టుగా మన బ్రతుకులు కూడా మారాలి. క్యాలెండర్లో మనం చూస్తే రోజులు మారిపోతాయి, వారాలు మారిపోతాయి, నెలలు మారిపోతాయి, సంవత్సరాలు మారిపోతాయి. ఇదిగో మనకు కూడా దినదినము మనలో కూడా మార్పు రావాలి. అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు మనందరికీ నిర్దేశించి ఆజ్ఞాపించిన ఈ మాటల ప్రకారంగా జీవించే వారంగా ఉందాము. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా చక్కటి మాటలను, దేవుని వాక్యాన్ని అందించిన మీకు ధన్యవాదాలు. మంచి మాటలను మనకు దేవుడు ఈరోజు ఉదయం నుంచి విత్తాడు. అది ఈరోజు పొద్దంతరం సాయంకాలం వరకును మన జీవితాలలో ఫలించటానికి సహాయంగా దేవుడు సహాయం చేయలాగా అందరూ ప్రార్థించండి. అలాగే ముగింపు ప్రార్థన తిమోతన్న ఏసీసీ. తిమోతన్న. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని మనవులు గమనించండి. నిన్న దినమున ఆరన్ వెస్లీ బాపుది మరి బర్త్డే దేవునికి మహిమకరంగా జయకరంగా జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. మన హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. అలాగనే అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సిస్టర్ రాధా గారి తమ్ముని కొరకు ప్రార్థన చేయండి. అలాగనే ఝాన్సీ రాణి గారి కొరకును ప్రార్థన చేయండి. నిర్మలమ్మ గారికి, గ్రేస్ అమ్మ గారికి, పూర్ణకుమారి గారికి, వీరికి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేయలాగున ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన పాదములకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి అంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని అందరినీ గూగుల్ మీట్ ద్వారా మీరు సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ యొక్క ప్రియదాసుని ప్రభా మీరు బూరగా వాడుకొని తండ్రి మరి మాకు తండ్రి మరి మీ యొక్క వాక్యాన్ని అందించడానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి మునుపటి ప్రవర్తన విషయం అయితే తండ్రి
దేవా, మేము తండ్రి చెడిపోయినటువంటి మరి ప్రాచీన స్వభావం గలవారమై తండ్రి ఉన్నాం. ఇప్పుడైతే ప్రభువా మేము నూతన పరచబడిన వారై తండ్రి మరి నూతనమైన జీవితాన్ని జీవించటకు మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా, మరి ఏ విధంగా ఉండాలో ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీరు మాతో స్పష్టంగా మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మరి కోపడకుడు కానీ పాపం చేయకుడని చెప్పినావు, మీకు స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి, మేము ఇతరుల పట్ల ప్రభా మరి కోపం తండ్రి మరి సంవత్సరాలు తండ్రి ఉంటది నాయన. కానీ ప్రభా మీ వాక్యం ద్వారా మరి ప్రభా మీరు చెప్పినటువంటి మీ కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప మాటల కొరకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ప్రభా మీ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించి మీ కొరకు ప్రభా మరి అనేకులకు ప్రభా మేము సాక్షులుగా జీవించటకు నీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మరి చెప్పబడిన మనవుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ప్రభా మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఈ ఉదయకాలం ప్రభా మరి రాధా గారి బ్రదర్ తండ్రి మరి యాక్సిడెంట్ గురై ప్రభా మరి మరణ పడకలో ఉంటుండగా తండ్రి మరి మీ చిత్తమైతే ప్రభా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మరి అదే విధంగా ప్రభా మరి మాకు తండ్రి మరి మా యొక్క 3వ వార్షిక సభలు తండ్రి మరి ఫిబ్రవరి మాసంలో తండ్రి ఉన్నాయి తండ్రి, జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అవి విజయవంతంగా ప్రభా జరపబడుటకు మీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. మరి మీ బిడ్డలు గుప్పిలు విప్పించుటకు సాయం దయచేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, మేమైతే తండ్రి ప్రభా మరి సుమారుగా 1000 మంది అనుకుంటున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి మీ కృపలో తండ్రి మీ బిడ్డలందరూ ప్రభా వచ్చే విధంగా మీ సాయం దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అదే విధంగా తండ్రి మా సంఘంలో కూడా ప్రభా ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకో. పేరు పరిణ వలసిన జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి గ్రేస్ అమ్మను మరి అదే విధంగా పూర్ణ కుమారిని ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. వారిని మీ కృపలో ఎత్తి పట్టుకోండి తండ్రి, మంచి ఆరోగ్యాలు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా మరి అదే విధంగా మరి ప్రభా రోజుల కుమారుని కొరకు కూడా ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకో తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, మీకు స్తోత్రాలు. మరి నాయన మరి ఇంకా ప్రభా మరి ఇంకా అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉన్నారో మాకైతే పేర్లు తెలియయి, వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా నేను దినం తండ్రి మరి ప్రభా మరి దేవా మరి పాస్టర్ గారు దర్శించినటువంటి ప్రభా మరి నాయన మరి వారి యొక్క మరి నాయన మరి వారి భార్య మా తండ్రి మేము పేరు మర్చిపోయినాం తండ్రి, జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి వారిని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి మేమందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉపవాస ప్రార్థన దినంన ప్రభా నిన్న దినం ప్రభా మరి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు దయచేసి ఒక పేరు వరుసన వారందరికీ మంచి ఆరోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా మరి దేవా మరి దూరంగా ఉంటూ యవన బిడ్డలు తండ్రి మరి వారిని విద్యను అభ్యసించుండగా వారిని జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి. మరి ప్రభా ఇలాంటి డిసీజ్ రాకుండా బిడ్డలను మీ కృపలో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతిరోజు తండ్రి నీ వాక్యాన్ని విని ప్రభా దేవా ప్రతిరోజు నీ వాక్యాన్ని ప్రభా వారి హృదయంలో నింపుకొని బయటికి వెళ్ళేటువంటి కృపలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అపవాది తండ్రి అయ్యా వాడు ఏ విధంగా నేను ఎవరైనా బిడ్డలను తండ్రి మరి దేవా మరి నాయన లోకం వైపు మరి తిప్పుకుంటాడు కనుక వాక్యమైన ఖడ్గం చేత వారిని ప్రభా ఎదిరించుటకు నీ శక్తి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా
ఈ విధంగా మేమందరం ప్రభా ఒకరికొకరము ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభా నేనేమించి మీ యొక్క రుణాన్ని తీర్చుకోలేక ఈ కొద్ది మనవులు, కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి మిక్కిలి వినముతో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. చాలా వందనాలు అన్న. ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ఈ విజయ్ కుమార్ అయ్య గారిని అడుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా, మా రక్షకుడా, విమోచకుడా, మా అనుదిన సంరక్షకుడా, నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో అనేకమైన మనవులతో మీ సన్నిధికి ప్రాతకాలమునే వేకోతామని వచ్చున్నాం. రాత్రంతా సిద్ధపాటు చేసుకుని ప్రాతకాలం మీకు విన్నవించాము. దాన్ని విన్నవించిన ప్రతి విషయాన్ని మీరు అయ్యా గ్రహించి అందరి జీవితాల్లో మేలుతో నింపుతారని, ఈ యొక్క నూతన సంవత్సరంలో దినదినము మాలో పరివర్తన చెందడానికి మీరు మాకిచ్చే ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని ఆయన మేమందరం కూడా నవీన స్వభావం ధరించిన వారమై ఈ యొక్క స్వారూప్యంలో మార్చబడానికి చూపండి. చేసిన ప్రతి మేలుకే నీకే స్తోత్రము చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇది యొక్క ప్రాతకాలం మనలో కలుసుకుని మనందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడను గాక. ఆమేన్. అందరికీ వదలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.